హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఉదయాన్నే అయితే లేచి వాకిలి చిమ్మి వాకిట్లో ముగ్గు అయితే పెట్టేశాను. పెట్టిన వెంటనే వర్షం అయితే వచ్చేసి ముగ్గు అంతా వేస్ట్ అయిపోయింది, తుడిపోయింది మొత్తము. వర్షం రాగానే చల్లగా ఉంది వాతావరణం. ఈ వాతావరణంకి చాలా చల్లగా ఉండేలేకి వేడివేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలని అనిపిస్తుంది. పిల్లల్ని అయితే అడిగితే ఏం చేసుకుందామంటే ఏదో ఒకటి చేయమ్మా అన్నారు. అందుకే పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో కూడా అన్నీ రెడీగా అయితే ఉన్నాయి. పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది, వాతావరణం అయితే మారిపోయింది. పాలైతే పొయ్యి మీద పెట్టేశాను. సేమియా కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించేసుకుందాం దోరగా. ఆయిల్ అయితే ఆయిల్, లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని వేయించుకోవచ్చు. నేను చేస్తాలే, నువ్వు చేస్తానమ్మా. వేగిపోయాయి. కొంచెం వాటర్ అయితే పోసేసాను. నేను ఎప్పుడు చేసిన బెల్లం వేసే చేస్తానండి. చక్కెర అయితే వేయను అసలుకి. ఎందుకంటే పిల్లలకి వెంటనే జలుబు వచ్చేసి వాళ్ళకి దగ్గు జలుబు అనేవి వెంటనే వచ్చేస్తున్నవి. ఎప్పుడు చేసినా కూడా అలాగే వస్తున్నాయి కాబట్టి అందుకని బెల్లం అయితే వేసి చేస్తాను. ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలన్నా కూడా బెల్లం అయితే వేసే చేస్తాను. బాగుంటుంది టేస్ట్గా బెల్లం వేసి చేసినా కూడా. వాటర్ అయితే పోసాను కదా, అవైతే మరగనిచ్చిన తర్వాత బెల్లం అయితే అందులో వేస్తే కరిగిపోతుంది. వాటర్ అయితే మరిగిపోయాయి. బెల్లం అయితే అందులో వేసేస్తున్నా. పాలైతే కాగిపోయాయి.
వేసేసాను అందులో అయితేను. సేమియా అయితే ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసింది. బెల్లం కూడా కరిగిపోయింది పూర్తిగా. ఇందులో కాసిన పాలైతే పోసేద్దాం. పాలైతే పోసేసాను. పాప అయితే అయిపోవడమే తడువు. చూడండి, గిన్నె పట్టుకొని స్పూన్ పట్టుకొని ఎలా కూర్చోంది. వెయ్యమ్మ అంటే 10 సార్లు తిరిగింది ఈ లోపల, నేను చేసే లోపల. నా దగ్గరికి బయటికి, నా దగ్గరికి బయటికి. గిన్నె పట్టుకొని అయితే లోపలికి వచ్చి అమ్మ వెయ్యమ్మ అంటా ఉంది. అదిగోండి. బాగుందా? ఎట్టంది చెప్పా. ఏ చూడట నా సార్ చూడు, బాగుందా? నా బెట్టవా ఎవరు చేశారా? అమ్మ చేసిందా? రోజు సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో చికెన్ కర్రీ, అలానే రసము, అలానే వైట్ రైస్ అయితే చేశాను. పిల్లలు అయితే నిద్రపోతున్నారు, వాళ్ళనైతే లేపి అన్నం అయితే పెట్టేసి మేము కూడా తినేసేయాలా. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. అలానే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.